నమస్తే అండి. నమస్కారం. ఇవాళ ఉమెన్స్ డే స్పెషల్. మరి స్త్రీ గురించి, స్త్రీ యొక్క సమానత్వం గురించి మీ అభిప్రాయం? అంతేనట. భారతదేశంలో ప్రపంచం 7 ఖండాలుగా 70% నీళ్లతోటి, 30% భూమండలంతో, ఆ 70% నీళ్లు కూడా తాగటానికి పనికి రాకుండా ఇంకో 5% నీళ్లు నదుల్లో ఉండేటటువంటి నీళ్ళని తాగి జీవనం సాగిస్తున్నటువంటి సకల జీవరాశులకి నీటిని అందిస్తున్నటువంటి పుణ్యభూమిలో, ఈ మొత్తం భూమండలంలో పుణ్యభూమి అంటేనే భరత భూమి. ఈ భారత భూమిలో స్త్రీకున్నటువంటి ఔన్నత్యం లెక్కగట్టలేనిది. అదేవిధంగా కాలానుగుణంగా వేదకాలం నుండి కూడా స్త్రీకి ఒక గొప్ప స్థానం ఉండేది. కొంతమంది కొంతకాలంలో ఈ మాయిల్ పక్కి రేషాలు కట్టి కొన్ని పనికిరాని పనులు చేసి ఉండొచ్చు కాక, కానీ నాటి నుండి నేటి వరకు కూడా వనితకు వందనం అనే దాంట్లో ఆడపిల్లలంటే ఆడపిల్లలు అనే అర్థం వస్తుంది. కానీ ఈరోజు ఆడపిల్లలే ఆధారమయ్యారు తల్లిదండ్రులకి. ఈరోజు మగోళ్ళు పట్టించుకోకపోయిన అమ్మా నాన్నల్ని ఆడపిల్లలు పుట్టి నుంచి మెట్టినింటికి పోయినా కూడా ఎప్పుడు కూడా మొట్టమొదట మా అమ్మా నాన్న ఎలా ఉన్నారు అనుకుంటా ఉంటారు. అందువల్ల నేను అనేది ఏంటంటే, స్త్రీ పడినటువంటి కష్టము బిల్డప్లు కొడుతుంటారు మగోళ్ళు. మేము అంత చేసినాం ఇంత చేసినాం అని అనుకుంటారే తప్ప, ఉదయం తెల్లారుజామున 5 గంటలకు లేచి మళ్ళీ రాత్రి పొనుకోపోయే వరకు ఏదో ఒక పనిలో కష్టపడుతూనే ఉంటుంది. ఆ స్త్రీలో చేసే పనిలో 30% కూడా చేయరు. మగవాళ్ళు ఏం చేస్తారు? టిప్ టాప్గా టై కట్టుకుంటారు, బూట్ వేసుకుంటారు, సాక్స్ వేసుకుంటారు. అదే కదా నిద్ర లేచిన కాబట్టి ఇంట్లోకి కావాల్సిన ఆ ఇంట్లో పల్లెలు గడిగి ఆ ఇంట్లో వంట చేసి ఒకరోజు చేస్తే, కానీ ఒక వారం రోజులు చేస్తే తెలుస్తుంది ఆ బాధ అంటే ఏంది. కానీ ఎన్నో బాధలకి కష్ట నష్టాలకి ఓర్చి సంసారాన్ని గుట్టుగా, ఎన్ని లోటుపాట్లు ఉన్నా కూడా సంసారాన్ని చాలా గుట్టుగా నెట్టుకొస్తారన్నమాట. కష్టాలు కన్నీళ్ళు రూపంలో బయటికి వస్తున్నా కూడా ఆ కష్టాలు కానరాకుండా కాపాడుకుంటుంది. ఈరోజు ఒక తల్లి ఎంతమంది బిడ్డలనైనా సాకగలదు, కానీ అదే ఒక తండ్రి ఒక బిడ్డను కూడా సాకలేడు. కారణం ఏంటంటే, ఏదన్నా ఆకలేసినప్పుడు అమ్మ ఆకలి అంటే బిడ్డకి తన కొంగుచాటున పక్కింటికి పోయి ఏడాది ఇక్కడ తీసుకొచ్చి బిడ్డ ఆకలి తీర్చే తత్వం గల అది మన మాతృత్వంలోనే ఉంటుంది అన్నమాట. అంత గొప్ప మాతృత్వం గల ఇటువంటి ఈ దేశంలో ఆడవాళ్ళకి ఆస్తిలో పంచీయటానికి కూడా ఆడవాళ్ళు యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఒకప్పుడు ఆడవాళ్ళు చదువుకోవాలంటే ఆడవాళ్ళు పోరాటం చేయొచ్చింది, కానీ ఆడవాళ్ళు లేకుండా సాధించిన విజయం ఒక్కటి లేదు. ఏ రంగమైనా తీసుకోండి మీరు, ఆడవాళ్ళు లేకుండా సాధించిన విజయం ఒక్కటంటే ఒక్కటి చూపించలేము మన భారతదేశం. ఇప్పుడు స్వతంత్ర పోరాటంలో ఆడవాళ్ళ పాత్ర ఉందా లేదా అని మనం కానీ ఒకసారి తేరిపార చూస్తే, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన వాళ్ళల్లో మనకి ఝాన్సీ లక్ష్మీబాయి తన పసిబిడ్డని ఎన్నుగట్టుకొని ఈ దేశ బానిస సంఖ్యలు తెంచడం కోసం పోరాటం చేసినటువంటి ధీరవనితగా మనకు అవుపడద్ది మన చరిత్రలో. తర్వాత మనకి మన తెలుగు మహిళ అయినటువంటి వీరనారి అయినటువంటి రాణి రుద్రమదేవి గురించి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉన్నత విద్యాధికారాలై మన తెలుగు బిడ్డ దుర్గాబాయి దేశ్ముఖ్ గారి గురించి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అట్లా మనకి పల్నాడు చరిత్రలో కూడా మనకి తొలి మహిళా హోంమంత్రి ఎవరంటే నాయకురాలు నాగమ్మ పేరు చెప్తాం అన్నమాట. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకి ఈ పుణ్యభూమిలో ఆధ్యాత్మిక రంగంలో సేవ చేసిన ధీరవనితులు ఉన్నారు. తర్వాత సేవాగుణంతో సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత విద్యని బోధించే దాంట్లో మన మహాత్మా జ్యోతిరావు పూలే వాళ్ళ యొక్క మిస్సెస్ గారు కూడా, ఆమె టీచర్గా ఉండి ఎంతమందికి విద్యను అందించింది. తర్వాత రామాయణాన్ని తెలుగులో అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మల్ల గురించి మనం మాట్లాడుకోవచ్చు. అదే మనకి వెంకటేశ్వర స్వామికి
ఈ చరిత్ర రాసినటువంటి మహిళల గురించి మనం తెలుసుకోవచ్చు. ఇట్లా చెప్పుకుంటా పోతే త్యాగంలో కానీ, త్యాగానికి వచ్చేసరికి మనకు తెలంగాణలో సమ్మక్క సారక్క ఇద్దరు ధీరవనితుల గురించి, త్యాగధనుల గురించి మనం చెప్పుకోవచ్చు. తర్వాత ధీరత్వం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే నేను ఇందాకే చెప్పా, ఎవరి పేరు చెప్పాను? రాణి రుద్రమదేవి పేరు చెప్పాను. ఇంకొకరు ఝాన్సీ నగరానికి మహారాణి లక్ష్మీబాయి ఆమె పేరు. ఆ పట్టణం పేరు ఝాన్సీ, ఝాన్సీకి రాణి, ఝాన్సీకా రాణి. ఆమె పేరు లక్ష్మీబాయి, ఆమె పేరు చెప్పాను. తర్వాత స్వతంత్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రతో బోసి ఒక లేడీస్ సైన్యాన్ని ఏర్పాటు చేసిన లక్ష్మీ సెనేగల్ ఒక లేడీ, ఆమె కమాండర్ అనమాట. ఇది అప్పట్లోనే ఈ ఉమెన్స్ దళం ఉండేదన్నమాట స్వతంత్రోద్యమంలో. అట్లా ఎందరో ధీరవనితులు ఈ దేశానికి స్వతంత్ర పోరాటంలో ఉన్నారు. రాజరిక వ్యవస్థలో పోరాడినటువంటి ధీరవనితులు ఎందరో ఉన్నారన్నమాట. మొట్టమొదట ఈరోజు మనము ఒక్క స్త్రీని పరిపూర్ణంగా గౌరవించే దేశం ఏంటంటే అది భారతదేశం. ఈరోజు అంటే భారతదేశాన్ని భారతమాత అంటాం, భారతమాతకి జై అంటాం. చూడండి, ఈరోజు గంగా నది మొదలుకొని మనకి కావేరి వరకు చూడండి, మనకున్నటువంటి నదులన్నిటినీ చూడండి, అన్ని స్త్రీమూర్తి పేర్లే ఉంటాయి మనకి. గోదావరి నది కానీ, తర్వాత మనకి కృష్ణవేణి అంటారు, కృష్ణవేణి జలతరంగాలు అంటారు. నదులన్నిటికి కూడా పవిత్రమైనటువంటి సకల జీవరాశులకి తాగునీరు సాగునీరు ఇచ్చేటటువంటి పుణ్య నదుల పేర్లన్నీ కూడా మనం ఏమంటాము? స్త్రీమూర్తి పేర్లే పెట్టుకున్నాం. భాగీరథి, అర్థమైందా? గంగోత్రి, చూడండి, నర్మదా. ఇట్లా మనం అన్ని నదుల పేర్లు కూడా మనం ఏం చేస్తున్నాము? స్త్రీమూర్తి పేర్లతోనే వాడుకుంటాం. తర్వాత మన గోమాత అంటారు, గోవులను కూడా తల్లితో పోలుస్తాం, మనం గోమాత అని పిలుస్తాం. తర్వాత ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే విద్యలు, శక్తికి మూలమైనటువంటి శక్తినిచ్చేటటువంటి దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఆది పరాశక్తి, అర్థమవుతుందా? భూదేవి, అవని నుండి అడవుల నుండి అంతరిక్షం దాకా, మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, అవని అంటే భూమి, పృథ్వీ అన్న భూమి. అట్లా అవని నుండి అంతరిక్షం దాకా విజయం సాధించినటువంటి ఏరవనితులు ఎందరో కల్ల పుణ్యభూమి భరత భూమి. నేటికి జనాభాలో సగమున్నటువంటి స్త్రీకి ఈరోజు కూడా హక్కుల కోసం కొంతమంది స్త్రీమూర్తులు పోరాటం చేస్తున్నారు. మేము జనాభాలో సగమున్నాం కాబట్టి చట్టసభల్లో కూడా మాకు సగం సీట్లు కావాలా అన్న ఒక ఉద్యమంతో స్టార్ట్ అయ్యి వాళ్ళ హక్కుల కోసము 33% ఈరోజు సీట్లు సాధించుకోవడం జరిగింది. అది రాజకీయంగా కానివ్వండి, అన్ని చట్టసభల్లో కూడా 33% రిజర్వేషను ఉండి తీరాల, ఉద్యోగాల్లో ఉండాలా. కానీ జనాభాలో సగమైనటువంటి స్త్రీలకి 50% ఇచ్చినా తప్పు ఉండదు. కానీ నేను ఇంకో విషయం కూడా గర్వంగా చెప్తాను, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు మేనేజ్మెంట్ చేసే మేనేజ్మెంట్ సంస్థలన్నీ లాభాల్లో ఉంటాయి. ఏ సంస్థ కూడా నష్టాల్లో నడవదు. 99% ఆదాయాల్లోనే ఉంటుంది. అందుకని ఇంటి పెత్తనము ఆడవాళ్ల చేతుల్లో ఉంటే ఆ ఇల్లు సిరి సంపదలతో తలనాడుతుంది. ఎందుకంటే ఇచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టనీరు స్త్రీలు, పొదుపుగా ఖర్చు పెడతారు, భావితర బిడ్డల భవిష్యత్తు కొరకై దాపెడతారు, పొదుపుని నేర్పిస్తారు సమాజానికి. అందువల్ల స్త్రీకి వందనం. అందువల్ల ఆడపిల్లలు ఎక్కడైతే గౌరవింపబడతారో, ఆడపిల్లల్ని ఎక్కడైతే గౌరవంగా చూడబడతాదో ఆ సమాజం అత్యున్నత స్థాయికి వెళ్ళిపోద్ది. ఈరోజు మన భారతదేశం యొక్క ఆర్థిక మంత్రి మన తెలుగు ఆడబిడ్డ నిర్మలా సీతారామన్ గారు భారతదేశ ఆర్థిక వ్యవస్థనే నడిపిస్తుంది. అవునా కాదా? ఈరోజు తెలంగాణ గవర్నర్గా ఉన్నటువంటి తమిళసై, ఒక తమిళ మహిళ, ఉన్నతమైన డాక్టర్, ఆమె ఒక గవర్నర్గా తన విధిని తాను నిర్వర్తిస్తుంది. మన దేశ ప్రథమ పౌరురాలైనటువంటి రాష్ట్రపతి ఈరోజు మన దేశానికి ఆమె సంతకం లేకుండా ఏ చట్టము తయారు కాదు. ముర్ము గారు
అందువల్ల ఇందుగలడు అందులేడు సందేహమూలదు అని అంటారు చూసిన ప్రహ్లాదుడు అంటాడు. ఎవరి నీ దేవుడు ఎక్కడ ఉన్నాడో చూపిమని అడుగుతాడు హిరణ్యాక్షకుడు. అడిగినప్పుడు నాన్నగారు ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ఎందెందు ఎతికినా అందేగలడు అని మనం స్త్రీలు ఇందుగలరు అందులేరు సందేహం మొదలు మెట్రో రైల్లో చూసుకున్నా, విమానాల్లో చూసుకున్నా, బస్సుల్లో చూసుకున్నా, ప్రభుత్వ ఆఫీసుల్లో తీసుకున్నా, శాటిలైట్ రంగంలో చూసుకున్నా, ఇస్రోలో చూసుకున్నా, అన్ని రంగాల్లో ఈరోజు మాకు వాటా కావాలని ధీరవనుతులు మన వీరవనుతులు భారతదేశాన్ని నడిపించే దాంట్లో ఆర్థికాభివృద్ధిలో ముందు వరుసలో మహిళలు ఉన్నన్న మాట మరిచిపోవద్దు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు ఏమంటుంది, మీరేనిందా మేం చేయలేమా? ఇవాళ స్పోర్ట్స్ రంగం తీసుకోండి, అన్ని రంగాల్లో కబడ్డీ, క్రికెట్టు, సెటిల్మెంటు అన్ని రంగాల్లోనే ఆడవాళ్ళు ముందుంటున్నారు. అందువల్ల ఈ మగవాళ్ళకి ఆడవాళ్ళ మీద ఈర్ష్య, దేశం, పగ బాగా పెరిగిపోయినాయి. ఆడవాళ్ళకి ఎప్పుడైతే ఆర్థిక స్వతంత్రం వచ్చిందో వాళ్ళ మీద ఆడవాళ్ళ మీద ఏడుస్తున్నారు. అందువల్ల ఆడపిల్లలు ఈ మధ్య పెళ్ళిళ్ళు చేసుకోవటం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్థిక స్వతంత్రం వచ్చిన తర్వాత తన కాళ్ళ మీద తను నిలబడిన తర్వాత ఎవరి మీద ఆధారపడకుండా తన యొక్క గౌరవానికి ధీటుగా సొంత ఇళ్ళు ఏర్పాటు చేసుకొని గర్వంగా బతకాలా, నా సంపాదన నేను సంపాదించుకోవాలా, నేను తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు, నేను భర్త మీద ఆధారపడకూడదు, నేను అత్తమామల మీద ఆధారపడకూడదు, నేను కూడా సంపాదించి కుటుంబ గౌరవాన్ని తద్వారా నా గౌరవాన్ని కూడా నేను పెంచుకోవాలని పట్టుదలతో ఉన్నటువంటి ఆడపిల్లలు ఈరోజు, ఒకప్పుడు గడప దాటనీనటువంటి ఆడపిల్లలు ఈరోజు విదేశాలకి చదువు కోసం పోతున్నారు, విదేశాలకి ఒంటరిగా ఉద్యోగాల కోసం పోయి ఈ దేశ ఆర్థిక సంపదను పెంపొందించడంలో మన ఆడబిడ్డలు ముందంజలో ఉన్నారు అని మాత్రం నేను చెప్పగలను. ఫైనల్గా నేను ఒక మాట చెప్తానమ్మా. ఎందుకంటే ఇది ఒక్కటి ఎలా ఉంటుందంటే ఈ ఫైనల్ కంక్లూడ్. మా అక్క పేరు మా ఇంట్లో ముద్దుగా పిలిచేది భూదేవమ్మ అని పిలుస్తారు. అసలు పేరు విజయలక్ష్మి, మా ఇంటి మహాలక్ష్మి. పుట్టింటి నుంచి మెట్టింటికి చేరిన మా ఇంటి మహాలక్ష్మి విజయలక్ష్మి. మా భూదేవి మా అక్కగారు. జన్మనిచ్చిన తల్లి కన్నా మిన్నగా నేటి నా తోబుట్టువు. నన్ను చూసుకుంటుంది, ఏమిచ్చినా నా తోబుట్టు రుణం తీరదు. ఇదే రక్త సంబంధం అంటే. ఒకరికి ఒకరమై జీవిస్తున్నాం. అమ్మ మాట ఇలువ ఇవ్వలేనేమో కానీ అక్క మాట జవదాటను. అక్క మాటే నాకు వేదం. అమ్మ చెబితే వింటానో లేదో కానీ అక్క చెబితే మాత్రం వింటా. మా అక్క ఆది పరాశక్తి, మా ఇంటి మహాలక్ష్మికి పాదాభివందనం. అంటే ఆడపిల్లలు అంటే ఆడపిల్లలు కాదు, ఆది పరాశక్తులని మాత్రం నేను చెప్పగలను. స్త్రీని ఎక్కడైతే గౌరవింపబడతదో, స్త్రీని ఎక్కడైతే సమదృష్టితో చూడబడతదో స్త్రీ పాత్ర అమోఘంగా ఉంటుంది. స్త్రీ 3 సార్లు చచ్చిపోద్దమ్మా జీవితంలో. ప్రతి నెల చచ్చిపోతూ బతుకుతూ ఉంటుంది. కానీ కొంతమంది ఎదవలకి తెలియదు, వాళ్ళ బాధలు తెలియవు, మనసులో ఉన్నటువంటి ఆవేదన తెలియదు. ప్రతి నెల బాధపడతానే ఉంటుంది. తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మరో బిడ్డకి జన్మనీయటానికి తన రక్తము ధార వస్తుంది. అప్పుడు రెండో జన్మ చచ్చి మళ్ళీ బతకద్ది. తర్వాత తను ఆహారం తింటూ బిడ్డకి ఆహారం అందిస్తూ బిడ్డని లాలపాలను చూసి పెంచి పెద్ద చేసిన తర్వాత వాడు రెక్కలు వచ్చి ఎగిరిపోయినా, ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఆ తల్లి బిడ్డ మీద చిన్న మాట కూడా పడనీదు. వాడు దుర్మార్గుడైనా కూడా వాడిని కాపాడేదానికి చివరిదాకా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ సృష్టిలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిందే నేను ఒకటే, తల్లికి వందనం, నన్ను గన్న తల్లిదండ్రులకి వందనం. అందువల్ల స్త్రీమూర్తిని సగౌరవంగా గౌరవించాల్సిన బాధ్యత ఈ సమాజం మీద ఉంది. అలాగే స్త్రీకి ఆస్తిలో సమాన హక్కు ఎలాగ ఇచ్చారు, అలాగే ఉద్యోగాల్లో సమాన వాటా రావాలా, అదేవిధంగా రాజకీయ రంగంలో సమాన వాటా రావాలా, అన్ని రంగాల్లో స్త్రీలకు కూడా సమానమైనటువంటి వాటా రావాలా. ఇవాళ ముస్లిం సమాజంలో తలాక్ అని 3 సార్లు అంటే ఇడాకలు అయిపోయినట్టే. ఈ మధ్య భారత పార్లమెంట్లో ముస్లిం మహిళలు పోరాడి బిల్లు తెచ్చుకున్నారు. కుదరదురా బేట, తలక్ అంటే కుదరదు, తంతాం రా కొడక, ఉరిశిక్ష చేపిస్తాము. కాబట్టి అందువల్ల ఏంటంటే
అందరు కూడా ఏం చేస్తారంటే శ్రీరామచంద్రుడు లాంటి భర్త కావాలని కోరుకుంటాడు. కానీ వెంకటేశ్వర స్వామికి మొక్కుతుంటారు. అర్థమయ్యేలా శ్రీకృష్ణుడికి కూడా మొక్కుతుంటారు. ప్రతి ఒక్కరు స్త్రీ మనసులో ఏముంటుంది, శ్రీరామచంద్రుడు లాంటి భర్త కావాలని కోరుకుంటారు. అటువంటి శ్రీరామచంద్రుడికి గుడి ఈరోజు అయోధ్యలో నిర్మాణం చేసుకుంటే ఆ బాలరాముడు చూడటానికి కళ్ళు చాలటంలా. అందువల్ల శ్రీరాముడు యొక్క క్షేత్రాన్ని అయోధ్యలో నిర్మించుకోవటానికే కారణం ఏంటో చెప్పనా, భారతదేశంలో ఒక భర్తకి ఒక భార్య ఉండాలని మన సనాతన ధర్మ చెప్తుంది. రాముడి యొక్క గుణగణాలను మన నిజ జీవితంలో అలవర్చుకోవటానికి ఆ బాలరాముడే మనకి, ఆ అయోధ్య రాముడే మనకి దిక్చూచులాగా సమాజాన్ని ముందుకు నడిపించేదానికి సకల గుణాభిరాముడు కోదండరాముడు అయోధ్యలో కొలువైనటువంటి శ్రీరాముడుకి నిర్మించుకుంటే, ఎందుకు ఆయన నడిచినటువంటి మార్గాన్ని ఈ స్త్రీమూర్తులందరూ చూపించు. ఇంట్లో వచ్చినటువంటి మగవాళ్ళకి రాముళ్లాగా ఉండు, రాక్షసుల్లాగా మారకో, రాముళ్లాగా ఉండు, రావణ బ్రహ్మలాగా మారకో అని చెప్పు తీసుకొని చెప్పినట్టు ఉంటదన్నమాట. అందువల్ల నేను అనేది ఏంటంటే, వనితలకు వందనం. అవని నుండి అంతరిక్షం దాకా ఎన్నో విజయాలు సాధించినటువంటి వనితలందరికీ వందనం, పాదాభివందనం.